హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. 100 గొడ్లను తిన్న రాబందువు ఒక్క తుఫాను గాలికి కొట్టుకుపోయిందన్నట్టుగా ఎన్నో లంచాలు మరిగిన అధికారులు ఇవాళ ఏసీబీ అధికారులకు చిక్కి కటకటాల పాలవుతున్నారు. మంచి ఉన్నత స్థాయిలో ఉండి ప్రజలకు సేవ చేసే అవకాశం లభించినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా కేవలం సంపాదన, కేవలం ధనార్జనే లక్ష్యంగా తమ దైనందిన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా సోంపేట డివిజన్ చెందినటువంటి సహాయ బీసీ సంక్షేమ అధికారి గడ్డి బాలముకుందరావు అడ్డంగా ఏసీబీ అధికారులు దొరికిపోయాడు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలే కాకుండా జిగుప్సాకరమైన సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఈ అరెస్ట్ల పర్వంలో చాలా విషయాలు సభ్య సమాజం అసహించుకునేలాగా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ గడ్డి బాలముకుందరావు ఎవరైతే ఉన్నారో ఆయన పరిధిలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ హాస్టల్లో పిల్లలకిచ్చే నెలవారీ సంబంధించి ఖర్చులకు ఏదైతే ఇస్తారో ప్యాకెట్ మనీ లాగా వాళ్ళ ఖర్చులకు కొంత అమౌంట్ కేటాయిస్తుంది. ఈ స్టూడెంట్కి ఇంత అని ఉంటుంది అనమాట. ఆ అమౌంట్లో నుంచి ప్రతి విద్యార్థి నుంచి 50 రూపాయలు తనకి ఇవ్వాలి అని చెప్పి ఒక నిబంధన పెట్టి అడ్డగోలుగా వసూలు చేస్తున్నాడు. తనకంటూ ఒక కింది స్థాయి సిబ్బందిని ఏర్పాటు చేసుకొని తనతో పాటు పనిచేస్తున్నటువంటి వాళ్ళని మధ్యవర్తులుగా పెట్టుకుని లక్షలాది రూపాయలు కింద స్థాయి హాస్టల్ వార్డెన్స్ నుంచి కావచ్చు, వేరే ఇతర అధికారుల నుంచి ఈ వసూల పర్వం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో దాదాపు 1,86,000 రూపాయలు వసూలు చేస్తున్నట్టుగా తెలుసుకున్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని క్లర్క్ ప్లస్ ఈయనతో పాటు అందరినీ అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. సో ఈ క్రమంలో మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ స్థాయిలో ఉండి గెజిటెడ్ ఆఫీసర్స్గా ఉండి సభ్య సమాజం అసహించుకునే విధంగా ఎవరైనా ఏ ఆసరా లేని వాళ్ళు, బీసీలు, అట్టడుగు వర్గాల వాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకుంటుంటారు. ఆ పిల్లలు చదువు కోసం తప్పిస్తూ ఉంటారు. వాటి కోసం ప్రభుత్వం ఇన్ని చర్యలు చేపడుతుంది, ఇన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో వీటిని సద్వినియోగం చేయకుండా వారికి సరైన సేవలు అందించకుండా ఇలాంటి లంచాలు మరిన అధికారులని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని చెప్పి పలువురు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపైన గట్టి చర్య తీసుకోవాలని చెప్పి పలువురు విశ్లేషకులు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.